కర్ణె అరవింద్ గారు, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అన్ని ఫార్మెట్లలో అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు తిరస్కరించారు? సార్, తెలంగాణ ప్రజలు వీళ్ళు చెప్పినటువంటి అంటే కొత్త అబద్ధాలని చెప్పి ఇవాళ గ్యారంటీలతోని గ్యారెంటీ చేసి నిజంగా ఏమన్నారు అంటే ఆ రోజు కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇస్తే మేము 15,000 రైతు బంధు ఇస్తామని చెప్పాను. కేసీఆర్ గారు దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు, మేము 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా ఉన్నాడు. ఇవాళ కళ్యాణ లక్ష్మిలో కేసీఆర్ గారు 1,116 ఇస్తున్నాడు, మేము దాంతో పాటు తులం బంగారం ఇస్తాము అని అన్నాడు. ఈ చెప్పినటువంటి అంటే ఆయన చెప్పినటువంటి వాగ్దానాల లోపల ఏ మేరకు ఫుల్ఫిల్ అయినాయి? తర్వాత అవ్వాతాతలకు ఆయన 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు. లేదు అని అనుకుంటే ఇవాళ కొత్తగా పెళ్ళైనటువంటి కోడలు కూడా ఇవాళ 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నాడు. గిన్ని చెప్పి ఇవాళ ప్రజలని ఇవాళ ఎంతవరకు మోసం చేస్తా ఉన్నాడు, ఏ మేరకు మోసం చేస్తా ఉన్నాడు? దీంట్లో ఒక్కటంటే ఒకటికి అవ్వాతాతలకు ఇస్తామన్నటువంటి 4,000 ఇస్తా ఉన్నాడా, అదే 2,000 ఇస్తున్నాడా? రైతు బంధు 15,000 ఎవరికైనా పడ్డాయా, అదే 15,000 పడ్డాయా? లేదు అనుకుంటే కళ్యాణ లక్ష్మిలో భాగంగా ఒక్కరికన్నా ఒకరికి తులం బంగారం ఎక్కడైనా ఇచ్చిండా? ఇవాళ అదే 1,116 ఇస్తా ఉన్నాడా? సార్, అప్పు 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 అని చెప్పి అంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండ్రు. 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు. ఒక్క పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసిండా? కొత్త ప్రాజెక్టులకు ఏమన్నా శ్రీకారం చుట్టిండా? మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ? అవ్వాతాతలకు ఇస్తున్నటువంటి 4,000 రూపాయలు ఇచ్చిండా, లేకుంటే తులం బంగారం ఇచ్చిండా? ఏమి ఇచ్చిండని చెప్పి ఇంత అప్పయింది అనేటువంటి విషయం సగటు తెలంగాణ పౌరుడు అడుగుతున్నాడు సార్. ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాడు. గయాల చేసినటువంటి అభివృద్ధి ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి రోడ్లే ఉన్నాయి, డ్రైనేజీలే ఉన్నాయి, ఆయన ఇచ్చినటువంటి స్ట్రీట్ లైట్లే ఉన్నాయి, అవే ఉన్నాయి. ఆవగింజంత అభివృద్ధి ఏ నియోజకవర్గంలో అన్నా ఒక 2 కోట్ల రూపాయల ఈ నియోజకవర్గానికి ఇస్తే ఆ జీవో నెంబర్ ఏంది, ఇచ్చినటువంటి శాంక్షన్ లెటర్లు చూపించగలుగుతారు. వీళ్ళు ఎంతసేపు అయ్యిందాన్ని ఆకిట్లో పెట్టి కాందాన్ని కంచాన పెట్టి ఎన్నిసార్లు మోసం చేశారు సార్? అదే అంశాన్ని కప్రప్రసాద్ గారిని అడుగుదాం. కప్రప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో పొలిటికల్ స్పేస్ అవైలబుల్ ఉంది, కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం, ఆది నాయకత్వం కానివ్వండి, రాష్ట్ర నాయకత్వం కానీ ఆ పొలిటికల్ స్పేస్ని క్యాప్చర్ చేయడానికి ముందుకు వస్తలేదు. అంటే తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలపైన ఒక క్లారిటీ స్టాండ్ అనేటటువంటిది బీజేపీ ఎప్పుడు తీసుకోలేని పరిస్థితిలో ఉంది. మీరు ఎట్లా ఇన్క్యాచ్ చేస్తారు తెలంగాణ పొలిటికల్ స్పేస్? ఇది రాజకీయపరమైనటువంటి అంశం శ్రీశైలం గారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో స్పేస్ ఉంది, ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. ఆ ప్రజల ఆదరణతోనే మేము 8 ఎంపీ సీట్లు గెలిచినాం, 8 ఎమ్మెల్యేల సీట్లు గెలిచినాం, 1000 మంది సర్పంచ్లను గెలిచినాం. మొన్న కూడా దాదాపు 350 నుంచి 400 వరకు కౌన్సిలర్లను గెలిచినాం. అంటే బీజేపీ గతంలో ఉన్న దానికి భిన్నంగా ఇప్పుడు రాష్ట్రంలో వేలుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇదంతా కూడా తెలంగాణకు మేము చేస్తున్నటువంటి కృషి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక రకాల పథకాలు, అట్లనే రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ వస్తే ఏం చేస్తుంది అని మేము చెప్తున్నటువంటి అనేక అంశాల మీద ఆధారపడి మా ఓటు శాతం పెరుగుతా ఉంది. అయితే ఇక్కడ మీరు అనుకుంటున్నట్టు ఎట్ ఏ టైం మీరు మొత్తం మున్సిపాలిటీని కైవసం చేసుకోలేదు, లేకపోతే ఇంకోటి జరగలేదు అనేటువంటి కొంత అంటే ఎక్స్పెక్టేషన్స్ అధికంగా ఉన్నటువంటి వ్యక్తులు కొందరు ఉండొచ్చు. కానీ బీజేపీ మాత్రం గ్రాడ్యువల్ గా అంటే క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. రాష్ట్ర నాయకత్వం కానీ, కేంద్ర నాయకత్వం కానీ ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నది. అయితే దాన్ని గ్రాడ్యువల్ అంటే పునాదులను గట్టిపరచుకోవడం ద్వారానే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నిర్మాణం జరగాలనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం యొక్క ఆకాంక్ష. ఆ పునాదులను గట్టిపరచుకునేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతా ఉన్నది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రజలు ఏ రకంగా ఆదరిస్తారు, ఇప్పుడు ప్రజలకు భారతీయ జనతా పార్టీపై ఉన్నటువంటి విశ్వాసాన్ని ఖచ్చితంగా నిరూపిస్తాం. కేంద్ర రాష్ట్ర నాయకత్వాల ఇప్పుడు మా రామచంద్రరావు గారు అధ్యక్షులైన తర్వాత విపరీతమైనటువంటి పర్యటనలు చేస్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో యువతను కలుస్తా ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా వారి ఇంటి ద్వారా తెలిసే ఉంటాయి. కార్యకర్తలు పోయి నేరుగా కలిసి మాట్లాడేటువంటి సందర్భం ఉంటుంది. ప్రతి అంశం పైన వారు స్పందిస్తా ఉన్నారు. అయితే ఒకరికి మధ్య అంటే వారు ఉన్నప్పుడు ఇట్లా జరిగింది, వీరున్నప్పుడు ఇట్లా జరిగింది అంటే ఒక వ్యక్తి యొక్క కార్యాచరణ ఇంకో వ్యక్తి యొక్క కార్యాచరణ భిన్నంగా ఉంటాయి.
కాకపోతే పార్టీ కార్యాచరణ అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి పోయేటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాలను తీసుకుంటా ఉన్నాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా 3 కార్పొరేషన్లకు బదులు 2 కార్పొరేషన్లను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఎస్, ఆల్ ది బెస్ట్ కపర ప్రసాద్ గారు. సతీష్ కమల్ గారు, ఒకటే ఇంకో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మజ్లిస్ కప్పచెప్పేసింది. ఇంకా అక్కడ కాంగ్రెస్ పోటీ చేసేటువంటి అవకాశం లేదు, ఇంకోరు పోటీ చేసేటువంటి అవకాశం, దాన్ని పూర్తిగా మజ్లిస్ కప్పచెప్పేసింది. కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తాను, 2 కార్పొరేషన్లను మేము హస్తగతం మేము మళ్ళీ వస్తాం కపర ప్రసాద్. సతీష్ కమల్ గారు.